నేను పెట్టిన ఆర్డర్స్ ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో వెల్కమ్ టు మై ఛానల్ చారు నాయక్. సో ఫస్ట్ అయితే నేను వేసుకున్న డ్రెస్ గురించి చెప్తాను. నేను ఇప్పుడు ఏదైతే డ్రెస్ వేసుకున్నానో అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇట్ కాస్ట్ మీ 560 రూపీస్కి నాకు ఈ డ్రెస్ కాస్ట్ అనేది పడింది. సో ఫుల్ సెట్ అనమాట, దుప్పట్టా అండ్ బాటమ్ కూడా వస్తుంది. సో ఈ డ్రెస్ అయితే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఇది నేను మీషోలో బుక్ చేశాను. హ్యాండ్ బ్యాగ్ అని, హ్యాండ్ బ్యాగ్ కావాలి కదా మనకి అనేసి. సో చూద్దాం. అసలు ఈ ప్రోడక్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. నేనైతే స్లింగ్ బ్యాగ్ ఆర్డర్ పెట్టా. ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి కానీ మాల్స్కి వెళ్ళేటప్పుడు కానీ వేసుకోవడానికి బాగుంటుంది. బాగుంది. దీని ప్రైస్ నాకు 150 పడింది అరౌండ్. బాగుంది కదా. ఓ మ్యాచింగ్ బ్రౌన్ మ్యాచ్ అయింది. ఒకటే జిప్ ఇచ్చారు. కవర్స్ ఎక్కడికైనా వేసుకెళ్ళడానికి అయితే బాగుంది, సింపుల్గా. దీనికి అడ్జస్టబుల్ ఏమి ఇవ్వలేదు. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము. ఇంకొన్ని ప్రోడక్ట్స్ రాలేవండి యాక్చువల్లీ. అవి వచ్చేంత వరకు టైం పడుతుంది. అవి వచ్చాక నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఇది నేను వాషింగ్ మిషన్ కవర్ ఆర్డర్ పెట్టా. ఇట్స్ 250 పడింది. వాషింగ్ మిషన్ కవర్ గిఫ్ట్ కార్డ్. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టా. వాషింగ్ మిషన్ కవర్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టడం జరిగింది. మాది ఫ్రంట్ లోడ్, యాక్చువల్లీ ఫ్రంట్ లోడ్. బాగుంది. ఇదైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టిన. ఇందులో ఏముందంటే చూద్దాం ఏముందో. నాకు తెలిసి ఫేస్కి సంబంధించింది. ఓకే, అదే చాలామంది అమ్మాయిలు అన్వాంటెడ్ హెయిర్స్ కానీ అప్పర్ లిప్స్ మీద చాలా ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో మనకి ఇన్స్టెంట్గా రిమూవ్ అవ్వడానికి నేను పౌడర్, హెయిర్ రిమూవల్ పౌడర్ ఆర్డర్ పెట్టాను. ఫేస్ హెయిర్ యానీస్ పెయిన్లెస్. నాకు కాంబో వచ్చింది. రోజ్ వాటర్, పౌడర్ అండ్ బ్రష్ కూడా అవైలబుల్ వచ్చింది. బ్రష్ కూడా ఉంది. బాగుంది. కాంబో 3. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇట్ కాస్ట్ మీ అరౌండ్ ఎంత పడింది, 600 అలా పడింది నాకు. 600. చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. మీషోలో ఆర్డర్ పెట్టా. సోఫా కవర్, మాది రిక్లైనర్ ఉంది. సో దానికని ఆర్డర్ పెట్టిన. యాక్చువల్లీ బాగుంది. క్లాత్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉంది. ఇది ఎలాస్టిక్ ఇచ్చారు అడ్జస్టబుల్కి. ఇది సింగిల్ సోఫా కాబట్టి రిక్లైనర్కి తీసుకున్నా. యాక్చువల్లీ నేను ఇదే సేమ్ కలర్లో ఇప్పుడు నేను కూర్చున్న సోఫా ఏదైతే ఉందో దీనిపైన కూడా ఆర్డర్ పెట్టా. కాకపోతే నాకు వేరే ప్రోడక్ట్ రావడం వల్ల నేను అది రిటర్న్ చేసేసాను. సో ఎప్పుడైతే ఇలాంటి 3 సీటర్ వస్తుందో అప్పుడు నేను మళ్ళీ మీకు ఒకసారి షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇదైతే చాలా బాగుంది. ఇది నాకు అరౌండ్ 300 పడింది ఒక్కటి సింగిల్. ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు 150 రూపీస్ పడింది. ప్యాక్ ఆఫ్ 3 వస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళడానికి మనకి ఇబ్బంది అవుతుంది కదా. సో ఏమైనా పెట్టుకోవడానికి మన మేకప్స్ కానీ ఎనీథింగ్ మనకి ఏం కావాలంటే అవి. ప్యాక్ ఆఫ్ 3 బాగున్నాయి కదా, నచ్చింది. ఈ వడ్డానం కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నా. ఇది ఎప్పుడు ఆర్డర్ పెట్టుకున్నా అంటే మొన్న రీసెంట్లీ మా చెల్లి పెళ్ళికి వడ్డానం కావాలని ఆర్డర్ పెట్టుకున్నా. సింగిల్ స్టోన్ది. ఇది నాకు 300 పడింది మీషోలో. అండ్ ఇది వచ్చేసి హిప్ బెల్ట్. ఈ హిప్ బెల్ట్ కూడా చాలా స్మూత్, చాలా బాగుంది కదా. ఇది జస్ట్ 90 రూపీసే పడింది నాకు మీషోలో. నేను అప్పుడప్పుడు వీడియోస్లో వేసుకొని చూపించేది, మీకు చూపిస్తున్నాను. నేను
చాలాసార్లు వేసుకున్నది దీన్ని. కానీ ఇది మొన్న మొన్న బుక్ చేసుకున్నది. మీషోలో ఆర్డర్ పెట్టినది ఇది. నాకు 300 పడింది. ఇదేంటో చూద్దామా? చాలా ఇంట్రెస్ట్. అసలు ఏముంది, ఏమొచ్చింది, ఏమొచ్చింది అన్న ఆతృతం ఎక్కువ. అయ్యో! ఇవి నేను రీఫ్రిజిరేటర్స్, ఫ్రిడ్జ్లో మనం ఏమంటారు, ఫ్రిడ్జ్లో మనము కూరగాయలు పెట్టుకుంటాం కదా, అంటే ఏవైనా ఏ వెజిటేబుల్స్ అయినా సరే పెట్టుకోవడానికని స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాను. ప్యాక్ ఆఫ్ 6 అనుకుంటా. ఇది నాకు అరౌండ్ 230 రూపీస్ పడింది. లోపల మనకి ఇలా ఇచ్చారు, అంటే ఏమైనా వాటర్ ఉంటే కూడా కింద స్టెయిన్ అవ్వడానికి, మరి ఏంటో నాకు తెలీదు. ప్యాక్ ఆఫ్ 6 బాగుంది. కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో కూడా, మెస్సీగా. అమ్మ వాళ్ళు అయితే ఆ కవర్లానే పెట్టేస్తారు. ఈ అమ్మ ఇలాంటి బాక్సులు తెచ్చుకొని పెట్టుకోరు, కవర్తోనే పెట్టేస్తారు, ఎందుకో తెలియదు. అది ఇంకా వాళ్ళ అలవాటు అయిపోయింది, ఇంకా వాళ్ళకి అలా పెట్టుకోవడం చెయ్యడం. ఇంకా మా మదర్ అయితే ఎన్ని స్టోరేజ్ బాక్సెస్ తెచ్చినా కూడా అసలు పెట్టనే పెట్టదా. అందుకే ఇవి ఆర్డర్ పెట్టిన నేను. ఇవైతే బాగున్నాయి. ఏమన్నా మనం మార్కెట్ నుంచి మనం కూరగాయలు తెచ్చుకున్నా కూడా కడిగేసుకొని పైన పెట్టేసుకుంటే కింద వాటర్ స్టెయిన్ అవుతుంది దీని ద్వారా. బెస్ట్. మంచిగా బాక్స్ పర్లేదు, చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి, ఏం విరిగిపోవు, బాగుంటుంది. మీషో ఈజ్ రీజనబుల్ ఫర్ అస్, ఎందుకంటే మనకి నచ్చింది కొనుక్కోవచ్చు, మనకు తగ్గట్టే వస్తాయి ప్రైసెస్. సో ఇవి ప్యాక్ ఆఫ్ 6 వచ్చినాయి అరౌండ్. సో ఇవి నేను మీషో, ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టినవి, అండ్ అమెజాన్ నుంచి కూడా యాజ్ యూజువల్. సో మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు డెఫినెట్గా కొనుక్కోవచ్చు. అంత తీసేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ మళ్ళీ పెట్టేటప్పుడు అబ్బా ఇక పెట్టాలా అన్న కాన్సెప్ట్లో ఉంటుంది. ఇది నేను ఒకసారి వేస్తాను మా సోఫాకి, ఎలా వస్తుందో చూద్దాము, హౌ ఇట్ విల్ బి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ వాషింగ్ మిషన్కి కూడా వేస్తాం. అది ఫ్రంట్ లోడే అని చెప్పాను నేను. మాది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. సరే పెట్టి చూస్తాను ఇది కూడా. మర్చిపోయా, ఒక చిన్న చైన్ అండి, ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళడానికి వేసుకోవడానికి యూనిక్గా ఉండాలి అని అంటే, ఏదైనా వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు ఇలా వేసుకోవడానికి బాగుంది కదా. బాగుంది. ఇది నాకు ఎంత పడింది, 150 రేంజ్, 150 లోపే పడింది నాకు ఇది, కానీ బాగుంది కదా. ఇది ఒకసారి పెట్టి చూస్తాను మా రిక్లైనర్కి. ఈ సోఫాకే ఇప్పుడు నేను పెడతాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఇది మొత్తం ఉయ్యాలలాగానే ఉంది. లోపల ఎలా పెట్టాలి, ఇది బ్యాక్ సైడ్ అనుకుంటా. ఓకే చూద్దాం, లెట్స్ ట్రై. మీకు పెట్టి కూడా చూపిస్తున్నాను, సో దీని ద్వారా మీకు అర్థమవుతుంది, ఈవెన్ నాకు తెలుస్తుంది. ఏమన్నా ఫాల్ట్ అనిపిస్తే నేను మీకు అప్పుడే చెప్పొచ్చు, సో అందుకని పెడుతున్నాను. బట్ బాగుంది సోఫా. ఈ సింగిల్ రిక్లైనర్ మొత్తానికి వస్తుంది అంది. సో సో నేను ఎందుకు ఇది ఆర్డర్ పెట్టానంటే, ఇది ఎలాస్టిక్ కదా, ఇలా నాకు ఎక్స్టెండ్ అవుతే సో మేము ఇలా తీసుకోవడానికి బాగుంటుంది. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో ఆర్డర్ పెట్టుకోండి. సో నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ పంపిస్తాను, లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. సో నేను పెట్టిన ఆర్డర్లో మీకు ఏమేమి నచ్చిందో కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కూడా ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసుకొని రివ్యూ ఎలా ఉందో కూడా చెప్పండి నాకు, ఓకేనా. కింద అంతా చెత్తగా ఉంది, అన్ని క్లీన్ చేయాలి. క్లీన్ చేయకపోతే మా అమ్మ నన్ను వేసుకుంటుంది.